దేవునామానికి వందనాలు. దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు యెహోవా ఇలాగ సెలవించున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవని నిన్ను నడిపించెదను. ప్రభు ఇక్కడ నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు. విమోచకుడు అంటే నీ ప్రతి బంధకాల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి నేను విడిపించడానికి ఆయన స్వయంగా ఉపదేశిస్తానంటున్నాడు. ఈరోజు సత్యవాక్యము మన వద్దకు వచ్చినప్పుడు త్రోసిపుచ్చునాకండి. దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. వాక్య రూపంలో ఉన్న దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని, నీ బంధకాల నుంచి, నీ శాపం నుంచి నీకు విడుదలనివ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమును ఏమాత్రము త్రోసిపుచ్చక విశ్వాసముతో